తాగి బండి నడపొద్దంటే వింటావా? ఇప్పుడు చూడు, పీకల దాకా తాగి బండి నడిపి కాలు విరగొట్టుకున్నావు. అబ్బా ఆ ఏడు పాపే ఇప్పుడు ఏమన్నా కుంపలు మునిగిపోయా. సుజయ్ గారు, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. బుక్ చేశాను. మీ దగ్గర ఎక్స్ట్రా సిలిండర్ ఉంటే ఇస్తారా? మా సిలిండర్ రాగానే మీకు ఇచ్చేస్తాను. మా ఇంట్లో సిలిండర్ ఎక్కడుందండి? నిన్ననే అయిపోయింది. మేము కూడా కట్టెల పొయ్యి మీదనే వండుకుంటున్నామండి. పదండి అమ్మగారు, మీ ఇంట్లో ఫిట్టింగ్ చేసుకుందాం. అమ్మగారు తొందరగా వెళ్దాం, పదండి అమ్మగారు. ఆగే, ఇవాళ నా చెట్లు నువ్వు చచ్చావే. ఓసే ఆగే, నా మాట వినే, ఏం చేయకే, ఆవిడ చాలా మంచిదే. ఓసే హలో అమ్మాయిస్, మీకు దూరం తెచ్చేలా అన్నారు అమ్మాయిస్, మీ తొందరగా వచ్చేయండి. దానిమ్మ పండురో తినమ్మ పండురో కొరకనా. తాగి తాగి పోయేలా ఉన్నావు. ఈ మనిషి అప్పుడే ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా అమ్మా, దానిమ్మ పండురో దీనిమ్మ పండురో కొరకనా. అమ్మా అమ్మా, నాన్న బల్ల కంటిది అమ్మా, నాన్న బల్ల కంటిది అమ్మా. ఓమో గాయత్రమ్మ ఆగండి. చెప్పండి అయ్యా. రేపు మీరందరు కూలికి వస్తారా? పని ఉంది. కూలి ఎంత ఇస్తారు అయ్య గారు? ఒక్కొక్కరికి రోజుకి 500 కూలి ఇస్తానమ్మా. ఒక్కొక్కరికి 600 ఇస్తే వస్తాం అయ్య గారు. 600? సరే అయితే పొద్దున 9 నుండి సాయంత్రం 6 వరకు పని చేయాలా? 2 వరకే పని చేస్తాం అయ్య గారు. ఏంద్రా ఇది, 2 వరకే పని చేస్తారా? 12 పైన ఎండలు ఎక్కువ కదా అయ్య గారు, అందుకే పొద్దున 6కి వచ్చి మధ్యాహ్నం 2కి వెళ్ళిపోతామయ్యా. ఆ పైన పని చేయాలంటే గంటకు 100 రూపాయలు ఇవ్వాలి అయ్య గారు. గంటకు 100 ఉంటాయి గారు. అంతేకాదయ్యా, ఎండ ఎక్కువైతే జ్యూస్ ఇయ్యాలా, గంట రెస్ట్ కావాలా, పొద్దున్నే టిఫిన్ పెట్టాలా, 12:30కి భోజనం పెట్టాలా, 2 గంటలకు మా కూలి డబ్బులు మా చేతిలో పెట్టాలా. ఏంద్రా ఇల్లు బాగా ఎక్కువ అయిందదే. ఏడపోయినారు రైతులంతా పని చేయకుండా. చూస్తూ ఉండండి, ఇప్పుడు ఎలా డిమాండ్ చేస్తారో అయ్యగారు. నా ఏళ్ళారా పని చేయకుండా పడుకొని నిద్రపోతున్నారా? ఎండ ఎక్కువ అయింది, అది జ్యూస్ పంపించండి అయ్యగారు. నా ఏళ్ళరా పని చేయక కూర్చోన్నారా, పని చేయక కూర్చోన్నారా. ఎండ ఎక్కువ అయింది, అది 1 గంట రెస్ట్ కావాలా అయ్యగారు. చూసినారా, కూల్ డబ్బులు లేక అచ్చం నాలాగే కూల్ నా కొడుకు అయిపోయినాడు. ఏం చేసేది, మీలాంటి కూలోళ్ళు ఉంటే మేము కూల్ నా కొడుకులు కాక సావుకారులమా అవుతాము. వస్తామా? అన్నయ్య, చెప్పమా. నీ పనులన్నీ ఆపుకొని నన్ను పిక్ చేసుకోవడానికి రావాల్సిన అవసరం ఏం లేదులే అన్నయ్య. డ్యూటీ అవ్వగానే నేనే షేరాటోలో వచ్చేస్తా, నాకేం భయం లేదులే అన్నయ్య. సరేమా. ఏంటి బావా, మీ చెల్లిని పిక్ చేసుకోవడానికి వెళ్ళలేదా? డ్యూటీ అయిపోయి ఉంటుందిగా. తనే వచ్చేస్తానంది. తనకుండే ధైర్యం తనకుండొచ్చు బావా, మనకుండే భయం మనకుంటుంది కదా. బయట అమ్మాయిల మీద జరిగే అరాచకాలు చూస్తుంటే భయమేస్తుంది బావా. అయినా ఏదో అనర్థం జరిగిన తర్వాత బాధపడడం కంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. Mama Riza Niza, Mama Riza Niza Niza Niza. ఏంటన్నయ్య మళ్ళీ వచ్చావు? నేనే షేరాటోకి వచ్చేస్తానని చెప్పాను కదా, నాకేం భయం లేదన్నయ్య.
నీకుండే ధైర్యం నీకుంటుంది, నాకుండే భయం నాకుంటుందమ్మా. అయినా ప్రతి అన్నయ్యకు చెల్లంటే బరువు కాదమ్మా, తనొక బాధ్యత.